నిర్మల్ జిల్లా కానపూర్ మండలం మెడ్మాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల సదర్ మాట కెనాల్ వద్ద కానపూర్ ఎమ్మెల్యే వెడ్మాబొచ్చు గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. నీటిని ఆయకట్ట రైతులు సరైన విధంగా వాడుకోవాలని అన్నారు. వృధా పోనీయకుండా నీటిని ఒడిసిపెట్టి పంటలు పండించుకోవాలని సూచించారు. గతంలో ఎస్ఆర్ఎస్పీ ఎడమ కాలువ నుండి నీరు వచ్చేదని, ఇప్పుడు అలా కాకుండా సదర్ మ్యాటో బ్యారేజ్ నుంచి రావడం హర్షణీయమని అన్నారు. సదర్ మ్యాటో లైనింగ్ పనులను త్వరలోనే ప్రారంభించామని అన్నారు. అంతేకాకుండా నీటి విడుదలకు ప్రత్యేక కాలువలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. నీటిని వృధా పోనీయకుండా రెండవ పంట కూడా తొలగిందనగానే వేసుకునే విధంగా రైతులు వరి నాట్లను మొదలు పెట్టాలని ఆయన తెలిపారు. ఈరోజు నేడంపల్లి సదర్మట్ నీటిని వదలడం జరిగింది. మరి రైతులందరూ కూడా మీ యొక్క వరి నాట్లను త్వరగా వేసుకొని మరి వచ్చే ఎండాకాలంలో కూడా తొందరగా నాటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కెనాల్ ద్వారా దగ్గర 20,000 ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన ఏవైతే రిపేర్లు ఉండనో కెనాల్ రిపేర్లన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సదర్మెట్ బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఈసారి కంపల్సరీ వర్షాలు తగ్గిన తర్వాత మరి నెక్స్ట్ ఎండాకాలంకి పంటలు పండించాలంటే అక్కడి నుంచి కూడా మనకు వాటర్ రావాలి. పోయినసారి ఆ యొక్క సదర్మెట్ బ్యారేజ్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ అనివార్య కారణంలో దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. మరి రైతులందరికీ ఇదొక శుభవార్త. ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకి ఇక్కడ వరకు వాటర్ రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు మనకు దగ్గరలో ఏదైతే సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారో మరి పుష్కలంగా వాటర్ వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే కెనాల్ అని అనుకున్నామో మరి గోదావరిలోనే ఎక్కడైతే రైట్ సైడ్ వాటర్ వెళ్తుందో అక్కడక్కడ కూడా మొత్తం వాల్స్ కట్టాలని ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. కాబట్టి అట్లా వాల్స్ కట్టడం వల్ల మనం ఏదైతే అక్కడ నుంచి అటు వాటర్ కూడా డైరెక్ట్గా మేడంపల్లికి రావడం, మరి సాగునీరుకు ఎలాంటి దోఖ లేకుండా మరి పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ యొక్క నీటి పొదుపు అనేది చాలా ముఖ్యం. చాలామంది నీరంటేనే మనం వర్షాలు పడుతున్నాయి కదా, వస్తుంది కదా అని అనుకుంటాం, కానీ ఆ వర్షం వచ్చిన నీళ్ళని ఒడిసిపట్టాలని బాధ్యత మన మీద ఉంది. చాలామంది నెగ్లిజెన్స్ తోటి వాటర్ని చాలా వృధా చేయడం, అదేవిధంగా ఎండాకాలంలో వచ్చేటరికి తాగునీరుకి ఇబ్బంది కలగడం. కాబట్టి నేను ఏమంటున్నానంటే రైతులందరినీ కూడా నీరు పొదుపు కాపాడండి, తొందరగా వరి నాట్లు వేయడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా రేపటి రోజు కూడా మనం తొందరగానే మరి మిగతా ఎండాకాలంలో వేసేటట్టు